హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మ్యాథ్స్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు. మా లేట్ చేయకుండా ఒకసారి ట్రిగ్నోమెట్రీ నుంచి డే 15 క్లాస్ అయితే చూద్దాం. చూడండి, ఇఫ్ tan theta ఈక్వల్ టు √3 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ secant theta ఈజ్. సో tan theta వాల్యూ ఇచ్చారు, దాని నుంచి నేను secant theta వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. secant theta వాల్యూ ఈజ్ 2. ఓకేనా, దాని ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం. చూడండి, tan theta ఈక్వల్ టు √3, secant theta ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, √1 + tan square theta. అందులో tan theta వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. 1 + 3 4 8. secant theta ఈక్వల్ టు 2. సో ఆప్షన్ ఏ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, tan theta + cot theta ఈక్వల్ టు 5, దెన్ ద వాల్యూ ఆఫ్ tan square theta + cot square theta. ఇక్కడ 5 ఉంది కదా, మనం దీన్ని స్క్వేర్ చేసి -2 చేస్తే ఆన్సర్ వస్తుంది మనకి. 5 స్క్వేర్ ఎంత, 25. 25 - 2 23. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే కాదు, దీనికి ఇంకొక సమ్ కూడా చూపిస్తాను చూడండి, నేను ఎక్స్ప్లెనేషన్ మీకు అది. ఒకసారి ఈ సమ్ చూడండి, tan theta + cot theta ఈక్వల్ టు 2, దెన్ tan square theta + cot square theta అడిగాడు. అంటే 2ని ఏం చేయాలి, నేను స్క్వేర్ చేయాలి. స్క్వేర్ చేస్తే ఆన్సర్ ఎంత వస్తుంది నాకు, 4. 4 - 2 2. సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇక్కడ థర్డ్ వన్ చూడండి, cos a ఈక్వల్ టు 4/5, దెన్ ద వాల్యూ ఆఫ్ tan a. మేడం కాస్ వాల్యూ ఇచ్చారు, మనం tan వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కదమ్మా ఇక్కడ. ఓకే, కాస్కి ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ట్యాన్కి ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్. అంటే నాకు ఇక్కడ 4 అనేది డినామినేటర్లో రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో బీకి డినామినేటర్లో 4 ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ వన్ చూడండి, ఇలా కాంబినేషన్స్లో 30 + 60 90 ఉంది. సో ఆన్సర్ 1. ఇలా కాంబినేషన్స్లో సైన్ కాసు, కాటు సెకండ్, కాటు కొసెకండ్, సెకండ్ ట్యాన్, ఇలా మనకి ఐడెంటిటీస్ ఉంటాయి కదా, వాటి కాంబినేషన్స్లో ప్లస్ చేసుకుంటే 90కి వస్తే ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి నెక్స్ట్ చూడండి, ఇక్కడ secant theta + tan theta ఈక్వల్ టు x అయితే tan theta వాల్యూ అడిగారు. ఏంటది, x² - 1/2x. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందమ్మా, అక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, sin α ఈక్వల్ టు cos α, దెన్ ఫైండ్ ఆల్ఫా. ఎప్పుడు అవి రెండు సేమ్ అవుతాయి, బాక్స్లో మనం చూస్తాం కదా, ఫార్ములా బాక్స్లో 0 √3/2 1/√2. సో 1/√2 దగ్గర కదా కాసులు సైన్ సేమ్ ఉంటాయి. 45 degrees ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి, tan theta ఈక్వల్ టు 1/√3, దెన్ ద వాల్యూ ఆఫ్ cos theta. కాస్కి ఫార్ములా ఏంటి, సో ఇక్కడ √3 ఉందంటే ఈ √3 అనేది న్యూమరేటర్లో ఉండాలి. న్యూమరేటర్లో ఇక్కడ మనకి d దగ్గర ఉంది, b దగ్గర ఉంది. కరెక్ట్, d దగ్గర డినామినేటర్లో 1 ఉంది. కాట్ కదా, డినామినేటర్ రెసిప్రోకల్ అవుతుంది. సో ఆప్షన్ బి √3/2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ఎన్నో ట్రిక్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.